అంట కదా? యా బెటా సాంగ్స్ అన్ని రెడీయా? yes ma'am. కానీ సెంటర్ లో నేను డాన్స్ చేయాలా మ్యామ్ ప్లీజ్? సెంటర్ లో అఖిల డాన్స్ చేస్తుంది కదా మ్యామ్. నేను బెస్ట్ చేస్తా మ్యామ్. అఖిల కంటే చాలా బాగా చేస్తా. నాకు అన్ని స్టెప్స్ వచ్చు. ఒకసారి సెంటర్ లో పెట్టి చూడండి మ్యామ్. గుర్తు పెట్టుకో వేరే స్కూల్ వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తారు. మ్యామ్ మీరు టెన్షన్ తీసుకోకండి. నా పర్ఫార్మెన్స్ తో స్కూల్ టాప్ లేసిపోతుంది. మా గ్రూప్ అంతా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం చూడండి మీరే. సరే అయితే అఖిలది నీ తర్వాత సోలో పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి లిస్ట్ లా. సెంటర్ లో డాన్స్ ఆడుతున్నావు కదా ఇంకేంది అంటే మ్యామ్ అది అంటే గింటే ఏం లేదు పో ప్రాక్టీస్ కు పో. సో గైస్ రెడీ కదా? నేను మీకు స్టెప్స్ చెప్తా. నేనే సెంటర్. ఏం మెంటల్ నీకు? రైట్ తిరుగుతుంటే లెఫ్ట్ తిరుగుతున్నావేంది నువ్వు? ఫాలో గా సెంటర్ లో ఉంటా ముందే నేను. ఫాలో అవ్వండి స్టెప్స్. దేశరంగి స్నేహ రైట్ హ్యాండ్ తో చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ తో చేసినావేంది? చలో ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? రైట్ హ్యాండ్ తో తిప్పండి అని, లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పుతారేంది మీరు? ఫాలో అవ్వండి స్టెప్స్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే. సౌమ్య నా సోలో పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ ఎప్పుడు? నీ సోలో పర్ఫార్మెన్సా? మ్యామ్ వాళ్ళు ఎప్పుడో తీసేశారు కదా. తీసేసారా? అదేంటి ఎందుకు తీసేశారు? నాకేం తెలుసు మ్యామ్ తీసేసిందో లేదో అని. నాకు చెప్పి చేస్తారా ఏంది? దా వచ్చి సైడ్ లో డాన్స్ ఆడు. ముందే నేను సెంటర్. సరే ఆడుతా సైడ్ లా. నెక్స్ట్ స్టెప్ ఏంది? నెక్స్ట్ స్టెప్ ఏంది? నాకు ఏం గుర్తొస్తలేదు. నేర్పించింది నేనే, నాకే గుర్తొస్తలేదు. ఇది కాదా స్టెప్? ఏ పిల్లకి డాన్స్ వస్తలేదు, పాపకి డాన్స్ వస్తలేదు, డాన్స్ మర్చిపోయింది. చీ చీ చీ. మస్తు సోకుండే కదా సెంటర్ లో చేస్తాని. ఏమైంది మరి? స్కూల్ ఇజ్జత్ అంతా ఖరాబ్ అయింది నీ వల్ల. కచ్చరా కచ్చరా. స్టేజ్ పైన డాన్స్ మర్చిపోయినావు సౌమ్య. చీ టాప్ లేచిపోతుంది అన్నావు సౌమ్య. మన టాపే లేకుండా చేసినావు నువ్వు. అఖిల నువ్వెందుకు సోలో పర్ఫార్మెన్స్ చేయలేవు? మ్యామ్ మీరే కదా నా సోలో పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ చేసేసారంట. ఏంది? నేనా? వాట్? అచ్చా అర్థమైంది, నాకు అర్థమైంది. ఇదంతా ఎవరు చేసిరో నాకు అర్థమైంది. మ్యామ్ సారీ మ్యామ్ ప్లీజ్. సౌమ్య మస్త్ అయింది నీ డ్రామా. ఈ రోజు నుండి నువ్వు మానిటర్ గానీ కాదు. అఖిల కొత్త మానిటర్ నువ్వే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నన్ను సాక్షి, స్వాతి ఇంకా బాయ్స్ ని ప్రీతి మ్యామ్ పిలుస్తుంది. 15th August కదా, డాన్స్ ప్రాక్టీస్ కి పిలుస్తుంది. ఏంది మీది? ఇదేనా డ్రామా? ఇప్పుడు చూడు ఇదేనా? పనిపాట లేదా? చదువుకోరా మీరు? చదివేది ఉందా లేదా అసలు మీకు? ఒకసారి 15th August అంటారు, ఒకసారి 26 January అంటారు. మ్యామ్ డాన్స్ ప్రాక్టీస్ కదా మ్యామ్. బాయ్స్ వెనకాల స్టంట్ చేయడానికి. అక్కడ ఒకడు గాల్లో దుంకుతాడు, ఇక్కడ ఒకడు గాల్లో దుంకుతాడు. ఇట్లయితే సిలబస్ ఎట్లా కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు చదివియాలి మిమ్మల్ని నేను? మ్యామ్ ప్లీజ్ మ్యామ్ పంపొచ్చు కదా. నాతోటి కాదమ్మా మిమ్మల్ని పంపించడం. ఇప్పుడు నేను చెప్పినప్పుడు వినండి మీరు. మేము సిలబస్ కంప్లీట్ చేస్తాం మ్యామ్. పంపేదే లేదు. మ్యామ్ ప్రీతి మ్యామ్ వస్తున్నారు. హలో మేడం. ఓ ప్రీతి మేడం. హలో హాయ్. పంపించచ్చు కదా మేడం పాపం పిల్లల్ని. ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ అడిగా నేను. పంపియండి. ఓ తీసుకున్నారా పర్మిషన్? వెళ్ళండి ఇక ఆలస్యం ఎందుకు మీకు? తీసుకుందంటగా పర్మిషన్ ఇక. థ్యాంక్ యూ మ్యామ్. గైస్ కమ్ ఆన్ ఫాస్ట్. గైస్ ప్రీతి మ్యామ్ వచ్చేసరి చెల్లు పోదాం. పోండి అందరూ పోండి కలిసి కట్టున పోయి దుంకులాడండి. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నేనే ముంగడుండేది. నేను టీచర్ నాకు చెప్పింది. నువ్వు అర్థమవుతుందా? టీచర్ ఎవరు చెప్పి టీచర్ ముంగడు నన్న ఏమైనా? మొన్న మీరు నాకు చెప్పిన కదా తాజా రోజు. ఫ్రైడే రోజు నాకు
నాకు చెప్పింది టీచర్ ఫస్ట్ నాకు చెప్పింది, నువ్వు రాలేవా? ఫస్ట్ నాకు చెప్పింది నాకే నేనైతే ఆడతా ఓ చెప్పరా పెట్టే స్పీచ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్ టుడే వి సెలబ్రేట్ 15th August on the occasion of తెలుగులో చెప్పు. తెలుగు శుభోదయం అందరికీ. ఈరోజు మనం జరుపుకుంటున్నాము స్వాతంత్ర దినోత్సవము. 15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవము. ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే చెప్పు. అంటే ఎందుకు జరుపుకుంటామంటే అంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన ఫ్రీడమ్ ఫైట్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనము ఇవాళ స్వాతంత్రంని సాధించాము. అందుకే మనము 15th ఆగస్ట్ని స్వాతంత్ర దినోత్సవం లాగా జరుపుకుంటాము. జై హింద్. బాయ్ టీచర్. గర్ల్స్ బాయ్స్ అందరు వచ్చిరా? అందరు వచ్చేసారు కదా. డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా లేదా? ఇంకా స్టార్ట్ చేయలేదా? ఏం చేస్తారు మరి డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయకుండా? రేపు ఏం చేస్తారు? డాన్స్ స్టేజ్ మీద డిస్ట్రిబ్యూమర్ లాగా నిలబడతారా చెప్పండి? రేపు మంచిగా డాన్స్ చేస్తే మీకే కదా క్రెడిట్ దొరికేది, నాకు కాదు కదా. చలో మ్యూజిక్ స్టార్ట్ చేయండి. మ్యూజిక్ ప్లేయర్ ఖరాబ్ అయిపోయిందా? నిన్నటిదాకానే కదా మంచిగా ఉండి చెప్పిన మీకు. ఆ బి సెక్షన్ వాళ్ళకి మన మ్యూజిక్ ప్లేయర్ ఇవ్వద్దని. చూడు ఇప్పుడు ఏమైంది. చెప్తే వింటారు అన్నమాట. వినరు. ఇప్పుడు మ్యూజిక్ లేని డాన్స్ ప్రాక్టీస్ ఎట్లా చేయమంటారు చెప్పండి? నన్ను పాట పాడమంటారా? ఒక్కటి కొట్టు పెట్టా, ఒకటి కొట్టు, అదే వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ మొత్తం. వచ్చిందా? అమ్మయ్య భగవంతుడా వచ్చింది. చలో గర్ల్స్ మీరు అందరు చున్నీలైతే తెచ్చారు కదా డాన్స్ ప్రాక్టీస్ కోసం. పూజ చున్నీ తేలేదా నువ్వు? చున్నీ లేని గాల్లో ఏం ఎగిరేస్తావు? నన్ను ఎగిరేస్తావా? చెప్పు, నన్ను ఎగిరేస్తావా? తీసుకో, నాకు చున్నీ తీసుకో. రేపు పర్ఫార్మెన్స్ కి తీసుకొని రా మళ్ళీ. చలో ఇప్పుడు స్టెప్స్ ప్రాక్టీస్ చేయండి. దేశం మనదే, తేజం మనదే. పూజ ఇక్కడ చూడమ్మా నన్ను. దేశం మనదే అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రావాలి. నువ్వు రైట్ హ్యాండ్ చేసినావు, అప్పుడు అది పరాయి దేశం అయిపోతుంది. అర్థమవుతుందా? ఫోకస్ చెయ్యి ఇక్కడ. తేజం మనదే, దేశం మనదే, ఓకేనా? మనదే అన్నప్పుడు ఏం రావాలి? లెఫ్ట్ హ్యాండ్. చలో ఇప్పుడు మన ఎవర్ గ్రీన్ పాట దేశరంగిలా వెట్టు పెట్ట. టీచర్ పాట డిలీట్ అయిపోయింది. టీచర్ డిలీట్ అయిపోయిందా? పాట డిలీట్ అయిపోవడం ఏంటిరా? ఒరే నాన్న రేపేరా మనం అది పర్ఫార్మెన్స్ చేసేది. నువ్వు ఈ టైంలో డిలీట్ అయిపోయింది అంటే ఏమనాలరా నేను? ఎవడరా డిలీట్ చేసింది? అది మన కాకారా ఎగిరిపోనికే పాటరా అది. అరే మీ అందరికి డాన్స్ ఇన్ఛార్జ్ లో ఉండడం నా వల్ల అయితలేదురా. అసలు నా వల్ల అయితలేదు. ఫుల్ కష్టం అవుతుందిరా. ఏదో ఒకటి చేసి సెట్ చేయండి రా పాటను ప్లీజ్ రా. టీచర్ బయట స్టిక్ చేయడానికి వెల్కమ్ చాట్ రెడీ అయిపోయింది. టీచర్ రెడీ అయిపోయిందా? చూపి ఒకసారి. అరే నాన్న ఏం రా నువ్వు రాసిందారా? హ్యాపీ రిపబ్లిక్ డే అని రాస్తా ఆడరా. రేపు హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. ఏం రాసినవురా నువ్వు? ప్రిన్సిపల్ సార్ గా నీ చూసిన అనుకో వెల్కమ్ చాట్ ని నన్ను డిస్మిస్ చేస్తారు. అర్థమవుతుందా? నన్ను డిస్మిస్ చేస్తారు. అది కూడా సీదా పంపాడు. 2-3 ఈప్ల తన్ని మరీ పంపిస్తాడు. జల్దీ పోయి చేంజ్ చేయరా ప్లీజ్ రా. ఎట్లున్నారా మీరైతే? రేపు 150 రూపీస్ తీసుకొని రండి. అర్థమవుతుందా? కాస్ట్యూమ్ కోసం, మన డాన్స్ కాస్ట్యూమ్ కోసం. ఓకే 150 రూపీస్ ఈచ్. ఎవరైతే తేలరో వాళ్ళు గ్రూప్ లో నుంచి తీసేస్తాను నేను. వితౌట్ కాస్ట్యూమ్ డాన్స్ లో పర్ఫార్మ్ చెయ్యొద్దు. టీచర్ మీరు ఇచ్చిన కాస్ట్యూమ్ చినిగిపోయింది. టీచర్ అమ్మా బేటా 150 రూపీస్ కి ఇట్లాంటి కాస్ట్యూమే వస్తుంది అమ్మా. 3 కుట్లేసి సెట్ చేసి ఏదో ఒకటి. మేము కూడా చినిగిపోయిన యూనిఫామ్లే వేసుకుంటున్నాం. ప్రిన్సిపాల్ సార్ ఇచ్చింది 3-4 కుట్లేసి. ఫెంటాస్టిక్ బేటా. అందరు చాలా బాగా చేశారు. Brilliant performance by your students, ma'am. Really brilliant. All credit goes to you. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్. దీంట్లో నాది ఏం క్రెడిట్స్ లేదు, అంతా వాళ్ళదే. జస్ట్ నేను కష్టపడ్డా అంతే వాళ్ళని దగ్గర ఉంచడం. వాళ్ళు ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్ లకు పంపించండి, విన్ అయ్యేసి వస్తారు. మొత్తం ఒక్కళ్ళు కాదు, గ్రూపే విన్ అయ్యేసి వస్తారు. అలాంటి స్టూడెంట్స్ వాళ్ళు. ఇప్పటి నుంచి ప్రతి కల్చరల్ ఫెస్ట్ కి మీరే ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరి సో గైస్ మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా? అంతవరకు టాటా బాయ్ బాయ్. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటాను. బాయ్ గైస్.
ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే అంటే చెప్పు. అంటే అంటే ఎందుకు జరుపుకుంటామంటే అంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి కాబట్టి మన మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమంటారు అంటే నీతి భరతమాతకొకటి